గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఈ నెల 15వ తేదీ వరకు నారావారిపల్లెలోనే సీఎం చంద్రబాబు ఉంటారు. ఇక కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబురాల్లో పాల్గొననున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు, సంప్రదాయ క్రీడలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతి సంబురాలే కాకుండా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు వెళ్లారు. ఈ నెల 15వ తేదీ వరకు నారావారిపల్లెలోనే ఉండబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. డీటెయిల్స్ మనకు చరణ్ అందిస్తారు. చరణ్, పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత గ్రామం నారావారిపల్లెకు ఇచ్చేశారు. ఏటా కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం సీఎం చంద్రబాబు ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే నారా కుటుంబ సభ్యులు అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కలిసి నారావారిపల్లెకి చేరుకొని అక్కడ సంక్రాంతి వేడుకల్లో అయితే పాల్గొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే సంక్రాంతి ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది స్వగ్రామానికి ఇచ్చేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి ఇవాళ రేపు సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొంటారు. ఇవాళ నారావారిపల్లెలోను, తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సీఎం చంద్రబాబు అయితే పాల్గొంటున్నారు. అలాగే కొన్ని శంకుస్థాపనలకు కూడా చేయనున్నారు. మరి కాసేపట్లో టీటీడీ నారావారిపల్లెలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అదేవిధంగా అక్కడే ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలు, అలాగే సాంస్కృతిక క్రీడల్లో కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి అక్కడ పాల్గొంటారు. ఎవరైతే ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి సీఎం చంద్రబాబు దంపతులు వారికైతే బహుమతులు కూడా ఇచ్చే కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇవాళ పాల్గొంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానానికి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 70 లక్షలతో ఏర్పాటు చేసినటువంటి రంగంపేట భీమవరం మధ్యలో ఉన్నటువంటి లింగేశ్వర్ ఆలయాన్ని అభివృద్ధి నిర్మాణానికి, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన రహదారి పనులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా నారావారిపల్లెలో ఇప్పటికే మనం చూసినట్లయితే గత ఏడాది సంక్రాంతి వేడుకలకు వచ్చినటువంటి చంద్రబాబు ఒక ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు. అయితే స్వర్ణ నారావారిపల్లి కార్యక్రమానికి అయితే సీఎం అప్పట్లో అయితే ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగానే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అయితే ఆ రోజు నుంచి కూడా నారావారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఇవాళ స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు కంప్లీట్ అయినందువల్ల సీఎం చంద్రబాబు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించున్నారు. అదేవిధంగా తిరుపతిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా సీఎం చంద్రబాబు ప్రారంభించున్నారు. అదేవిధంగా ఈ వేడుకలు చూసినట్లయితే ఇప్పటికే నారావారిపల్లి చేరుకున్నటువంటి నారా లోకేష్ మంత్రి కూడా రాత్రి సీఎం చంద్రబాబుతో పాటు స్వగృహానికి చేరుకున్నారు. అదేవిధంగా నారా బ్రాహ్మిణి, దేవాంశ్, అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా అక్కడికి చేరుకొని సంక్రాంతి వేడుకలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. 3 రోజుల పాటు అయితే ఈ నెల 15వ తేదీ వరకు సంక్రాంతి నారావారిపల్లిలోని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సంబరాలు అయితే చేసుకోనున్నారు. అదేవిధంగా 15వ తేదీ చంద్రబాబు గ్రామ దేవత అయినటువంటి నాగాలమ్మ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు తల్లిదండ్రులకు పట్టు వస్త్రాలు కూడా పెట్టనున్నారు ఈ సంక్రాంతి వేడుకల్లో. అనంతరం ఈ 15వ తేదీ సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు తిరుపతి, అదేవిధంగా నారావారిపల్లి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా సంక్రాంతి వేడుకల్లో కూడా పాల్గొంటారు. అదేవిధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూనే ఏదో ప్రజలు అక్కడికి వస్తున్నటువంటి ప్రజల దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. జోష్న. రైట్ చరణ్.